బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై హత్యాయత్నం జరుగుతుందంటూ ఆరోపించారు. తనను కలిసే వారిలో కిరాయి మూకలు ఉన్నాయంటూ చెప్పారు. సన్నని బ్లేడ్లతో వచ్చి తనతో పాటు తన సెక్యూరిటీపై దాడి చేస్తున్నారంటూ చెప్పారు. ప్రత్యర్థి పార్టీల కుట్రలు తనకు తెలుసంటూ తెలిపారు. కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాం. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నా. నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే, నియమాలు పాటిస్తే అందరికీ అందుబాటులో ఉంటాను, చేస్తాను, పని చేస్తాను. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. వెంకటేశ్వరరావు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏదో సన్నని బ్లేడ్లతో గాయాలు చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడుతున్నారు. అలాంటివి ఏమైనా వెలుగులోకి వచ్చాయా? అంటే వారు ఏమన్నా మరి బయట లీగల్గా ఏమైనా కంప్లైంట్ చేశారా ఇలా దాడులు జరుగుతున్నాయని? లేకపోతే ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? థ్యాంక్ యూ నందు. ఈరోజు పవన్ కళ్యాణ్ రెండవ రోజు అయితే పిఠాపురంలో కార్యకర్తలతో అదేవిధంగా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్ జనసేనలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మరొక సీనియర్ నేత పాలకొండ నియోజకవర్గానికి చెందిన నిమ్మన జయకృష్ణ కూడా ఈరోజు జనసేన పార్టీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక విషయాలు మాట్లాడుతూ ఏదైతే ఆయన సభలు నిర్వహిస్తున్నారో ఆ సభలకు బ్లేడ్ బ్యాచ్, రాజమండ్రి సమీపంలో ఉండే బ్లేడ్ బ్యాచ్, కొంతమంది సంబంధించిన బ్లేడ్ బ్యాచ్ ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సభకు వచ్చే వారిపై దాడి చేసి వాళ్ళని గాయపరిచే విధంగా చూస్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపై నిజాలు ఎంతవరకు ఉన్నదని ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. దీనిపై తదుపరి వారు ఏ విధంగా ముందుకెళ్తారనేది అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి, అదేవిధంగా ఈ కాకినాడ కొన్ని ప్రాంతాల్లో ఈ బ్లేడ్ బ్యాచ్ అనేటువంటి కొంతమంది యువకులు, గంజాయిలకు అలవాటు పడిన యువకులు బ్లేడ్ బ్యాచ్ తిరుగుతూ ఉంటారు. వారు డబ్బు కోసం ఎటువంటి నేరాలు చేయడానికైనా వాళ్ళు వెనకాడిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళని కొంతమంది పార్టీ నేతలే పోషిస్తున్నారనే అపవాదం అయితే ఉంది. ఏ పార్టీ నేతలు మీరు అనేది? యాక్చువల్ గా అయితే ప్రతిపక్షాలైనటువంటి వైసీపీ నేతలే ఒకరిపై ఒకరు బ్లేడ్ బ్యాచ్లు పోషిస్తున్నారని గతంలో రాజమండ్రికి చెందిన నేతలు అయితే ఒకరిపై మరొకరు బురద చల్లుకునే ప్రయత్నం అయితే చేశారు. వైసీపీ పార్టీకి చెందిన నేతలే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో. నందు ఓకే రైట్. అంటే ఇప్పుడు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన మీద ఏదో హత్యాయత్నం జరుగుతుంది, సుపారీ ఇస్తున్నారు, రకరకాల కామెంట్స్ చేశారు. బట్ ఎప్పుడు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో నిజంగా అలాంటివి ఏమైనా తెలిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఏదైనా హత్యాయత్నాలు లాంటివో లేదంటే సుపారీ గ్యాంగులు లాంటివి గురించి వివరాలు తెలిస్తే. అలా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అలాంటి కామెంట్సే చేస్తున్నారు. అంటే ఎలా చూడాలి ఈ కామెంట్స్ని? గతంలో భరత్, రాజమండ్రి ఎంపీ ఎవరైతే ఉన్నారో భరత్, జక్కంపూడి రాజాపై పలుమార్లు ఈ బ్లేడ్ బ్యాచ్ వారే పోషిస్తున్నారంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రైట్ వెంకట్, థ్యాంక్ యూ.